జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పార్టీలో సీనియర్ లీడర్గా జగిత్యాలలో 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అన్ని తానై ఉన్న జీవన్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకపోవడం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన నేతలు, కార్యకర్తలు సంజయ్ చేరికపై ఆగ్రహంతో ఉన్నారు. అటు జీవన్ రెడ్డి సైతం ఇన్నేళ్లు గౌరవప్రదంగా రాజకీయం చేసినందుకు ఇలా అవమానిస్తారని అనుకోలేదని సన్నిహితులతో వాపోతున్నట్లు సమాచారం. తన ఇంటికి చేరుకుంటున్న నేతలు, కార్యకర్తలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ క్యాడర్ కట్టడి చేస్తోంది. డబ్బుల కోసం సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పార్టీ కన్న బిడ్డలా చూసుకుంటే సంజయ్ మోసం చేశాడని నిప్పులు చెరిగారు. నమ్మి గెలిపించిన జగిత్యాల ప్రజలకు సంజయ్ తీరని ద్రోహం చేశాడని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. संजय कुमार दंगा संजय कुमार दंगा एमएलए पदवी की वेंटने राजीनामा చేయాలి संजय कुमार एमएलए पदवी की वेंटने राजीनामा చేయాలి संजय कुमार एमएलए पदवी की वेंटने राजीनामा చేయాలి संजय कुमार दंगा निकलता है संजय कुमार लुच्चा है. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, బీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ ఎటువంటి ఇంకా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు? అయితే ఈ విషయంలో సంబంధించి నమ్మి ఓటేసాం సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని తామంతా కూడా గడప గడపకు తిరిగి కాలు మొక్కినటువంటి పరిస్థితి. సంజయ్ కుమార్ గెలిపించుకుందామంటూ తామంతా కూడా ఎన్నికల్లో తిరిగినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఆయన గెలుపొందారు. ఈ ఎవరికి తెలియకుండా దాదాపు 10:11 గంటల సమయంలో కాంగ్రెస్ తమని తీవ్రంగా బాధించింది. ఈ క్రమంలో వెంటనే ఈ రకమైనటువంటి చర్యకు పాల్పడ్డ సంజయ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయలేనటువంటిది డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో పాటు మరికొద్ది మంది ఉద్యమకారులతో పాటు బీఆర్ఎస్ శ్రేణిలో ప్రధానమైనటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒక వైద్యంగా సుపరిచితుడైనటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ద్వారా గెలిచినప్పటికీ 40 కోట్లకు అమ్ముడుపోయాడు. మరికొద్ది మంది 1400 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు వీరి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ నడుస్తోంది. ఈ క్రమంలో వాటి కోసమే ఆయన పార్టీలో చేయడం జరిగిందని, ఈ స్వార్థ రాజకీయాలకు సంజయ్ కుమార్ ఈ విధంగా చేయడం సరికదంటూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే. నిన్న చౌరస్తా వద్ద దిక్కుబొమ్మ దగ్ధం చేసుకుని అటు నేరుగా ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడించారు. అక్కడ ముట్టడించి పెద్ద ఎత్తున కూడా ధర్నా చేసిన క్రమంలో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. అయితే ఇదంతా ఒకెత్తైతే నియోజకవర్గంలో ప్రతి చోట కూడా తాము నిలదీస్తాము, ఎందుకంటే నమ్మి ఓటేసాము. ఉదాహరణకు నేను ఒక రాయకల్ అనేటువంటి గ్రామంలో 2 రోజుల క్రితం ఇదే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సంజయ్ కుమార్ మాట్లాడుతూ తాను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి చొరవతోటి దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ జగిత్యాల నియోజకవర్గంలోనే 60,000 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 20 మంది కార్యకర్తలు మరణించగా కేసీఆర్ గారి చొరవతోటి ఏకైక పార్టీ ఇన్సూరెన్స్ చేసిన పార్టీ బీఆర్ఎస్ అంటూ ఆయన ప్రసంగించడము. ఈ క్రమంలో నిన్న రాయకల్లో నుంచి కూడా ఏదెత్తిన క్యాడరు జగిత్యాల జిల్లాలో నిరసనకు రావడం జరిగింది. దీంతో పాటు పూర్తి స్థాయిలో ఖచ్చితంగా వైద్యుడిగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ ఇటువంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా జగిత్యాల నియోజకవర్గంలో అడుగు పెడితే మాత్రం ప్రతి చోట నిరోధిస్తాం. ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కూడా తాము ఓటేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి తాము గెలిపించుకున్నప్పటికీ రాజీనామా చేసి గెలవాలని మేము సూచిస్తాం, నిలదీస్తామంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ కేడర్ చెప్తోంది. ఇక జీవన్ రెడ్డి వర్షన్కి వస్తే నిన్న నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న దాదాపు ఉదయం 6 గంటల నుంచే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేయడము, జీవన్ రెడ్డి సంబంధం లేకపోవడం, అంటే సీనియర్ నాయకుడు 40 ఏళ్ల నుంచి రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయనకు ఎటువంటి సమాచారం లేదు. అలాగే మరొక కీలక అంశం శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉన్నారు, వారికి కూడా ఎటువంటి సమాచారం లేదు. అయితే జీవన్ రెడ్డి రాజీనామా చేసే యోచన ఉందని తెలుసుకున్న
కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిన్న దూతలుగా విప్ ఆది శ్రీనివాస్ తో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా పంపించినప్పటికీ వారిని నాకు తెలియకుండా జరిగినప్పుడు నాతోటి సేవలేంటి వెళ్ళిపోవాల్సిందిగా వారిని సూచించగా వాళ్ళు వెనుదిరిగారు. దీంతో శ్రీధర్ బాబు రంగప్రవేశం చేసినప్పటికీ కూడా ఈ దూతగా వచ్చినప్పటికీ ఫలించలేదు. తాను ఖచ్చితంగా నాకు సమాధానం లేదు, మీకు సమాధానం లేదు, మీరు ఏ విధంగా నన్ను ప్రశ్నిస్తారంటూ ఇటు సంజయ్ కుమార్ ఇటు జీవన్ రెడ్డి నిలదీశారు. అలాగే స్థానిక కేడర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఒక దశలో కుర్చీలు కూడా లేపే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా ఒక కీలక పరిణామం జరిగింది. ప్రస్తుతానికైతే జీవన్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. పెద్ద ఎత్తున కేడర్ దాదాపు ఒక భారీ కాన్వాయ్ లో వెళ్తున్నారు. ఇటు సంజయ్ కుమార్ చేరికతో కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత, కార్యకర్తలు కూడా నిరాశ నెలకొంది. ఇటు బీఆర్ఎస్ కేడర్ కూడా ఖచ్చితంగా ప్రతిసారి నిలదీస్తాం, సంజయ్ కుమార్ ఎంత గమ్ముడిపోయాడో తమకు తేల్చాలి, తెలియాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సందీప్. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చేరడం పట్ల అటు రెండు పార్టీలో తీవ్ర ఆగ్రహ విషయాలు వ్యక్తమవుతున్నాయి. అటు కాంగ్రెస్లో కూడా ఈ చేరిక చిచ్చుపెట్టింది. మరోపక్క బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తున్నారు. నమ్మి ఓటేసి గెలిపిస్తే పార్టీకి ద్రోహం చేసి ఎట్లా మారుతావు సంజయ్ అంటూ వాళ్ళు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు.